ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంపికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి కున్నా శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, సంపూర్ణమైన విశ్లేషణ అంతా కూడా చేసి పరిష్కారం చెప్పడానికి మొత్తం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూలై మాసం నుంచి ప్రధానంగా 131 రోజులు అంటే 139 రోజుల దాకా శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వరకు ఉంటుంది. విశేషంగా ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న రాశులు ప్రధానంగా మేషరాశి జాతకులకి మరియు కుంభరాశి జాతకులకి మీనరాశి జాతకులకి విశేషంగా చూసుకుంటే జన్మస్థ శని దోషం అనే దోషం ఉంది. ఈ యొక్క 3 రాశులకంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. మరి కుంభరాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. గోచారరీత్యా కన్యారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, సూర్య భగవానుడు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో కేతు భగవాన్తో పాటు కలిగిలో ఉంటారు. బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం, బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ మళ్ళీ సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ రకంగా గ్రహస్థితి ఉన్నప్పుడు స్వల్పంగా ఖర్చులు విపరీతంగా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా చూస్తుంటారు. స్వల్పంగా అనారోగ్య సూచన అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క జ్వరాలు రావడం కానీ, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం కానీ, బడలిక ఎక్కువగా ఉండడం కానీ, శిరోభారం ఎక్కువగా ఉండడం కానీ, వెన్నునొప్పి కానీ, ఈ యొక్క నడునొప్పి కానీ ఎక్కువగా ఉండడం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల స్వల్పంగా అనారోగ్య సూచన అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి పెట్టబట్టడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ప్రధానంగా ఈ జన్మజాతకంలో గ్రహాల యొక్క దృష్టి, వాటి యొక్క ప్రభావం కలయిక వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా పట్టబోతున్నాయి. సంపూర్ణమైన గోచార చక్ర వశాతంతా కూడా ఆగస్టు నెల మాసంలో మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వల్ల మీకంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి, కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండడం వల్ల విశేషమైన లాభాలు పట్టబోతున్నాయి. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ దృష్టి యోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మహాలక్ష్మీదేవికి తామరపులతోటి తులసి దళాలతో అర్చించడం మాత్రం చేత ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంది. మరి అర్ధాష్టమ శని దోషం అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా సప్తమ దృష్టి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు యొక్క సప్తమ దృష్టి అనేది వక్ర దృష్టి అనేది ఉన్నది. తద్వారా మీకంతా కూడా స్వల్పంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం, ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కష్టాల నుంచి, ఆర్థిక కష్టాల నుంచి ధనయోగాల కోసం అనేది సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం, ఈ యొక్క సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరించడం, తద్వారా ఎవరైతే కనుక సువాసిని అర్చన విధానం శ్రావణ మాసంలో చేసుకుంటారో ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా అర్చించడం మాత్రం చేత, నవగ్రహ శాంతి పూజలు ఆచరించడం మాత్రం చేత అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడంతా కూడా అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కులదేవతారాధన చేసుకోవడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం మాత్రం చేత ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, కానీ జాతకరీత్యాన దోషాలని మరియు గోచార చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతిని రెండు అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. కావున మీ జాతకాన్ని అంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కన్సల్టెంట్ చేసి మీరంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటే సంపూర్ణమైన విశ్లేషణ చేసి మీకు దత్తనాడి ప్రకారంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. పరాశర ప్రకారంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది.
వేదిక జ్యోతిష ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం, ఖచ్చితమైన పరిష్కారం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అంతా కూడా పట్టబోతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది. సంపూర్ణమైన విశ్లేషణ అంతా కూడా అందిస్తున్నాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా సంపూర్ణమైన గ్రహ దోషాలంతా కూడా నివారణకి సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది. నమస్తే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయ. మీనరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనిపిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఏనాటి శని ప్రభావం ఉన్నారు మీనరాశి జాతకులు. గోచారిత్య శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే వక్రగతి సంచారం కూడా జరుగుతుంది. 139 రోజుల దాకా వక్రగతి సంచారం జరుగుతుంది. శనీశ్వర ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉండబోతుంది. మీకంతా కూడా స్వల్పంగా శిరోభారం ఎక్కువగా ఉండడం, ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, కాళ్ళ నొప్పులు, ప్రధానంగా నడునొప్పి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్దోష నివారణార్థం మీరంతా కూడా వక్రగతి దోష నివారణార్థం, ప్రధానంగా కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శని భగవానుడు కర్మఫలదాత కావున తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాశ్యాధిపతి బృహస్పతి ఉచ్చస్థానంలో అతిచారంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు పట్టబోతున్నాయి. మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి రావడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ, వివాహాది శుభకార్యాలంతా కూడా మీకు మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరంతా కూడా 18వ తారీఖు, 24, 26, 28, 30 తారీఖులో అంతా కూడా మంచి ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సప్తమ స్థానంలో అంతా కూడా శుక్రుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున ధనకారకుడు నీచ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి. శుభకార్యాల కోసం అనే వ్యయం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలకు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టడం కానీ, బంగారం కొనడానికి కానీ ఖర్చులు ఎక్కువ పెట్టడం కానీ, ఇటువంటి కష్టాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ఆకస్మిక వ్యయాల నుంచి బయటపడడానికి శుక్రగ్రహ దోష నివారణార్థం, నీచస్థాన దోష నివారణార్థం మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేసుకోవడం, ఆవునేతో దీపారాధన చేయడం, అమ్మవారికి ప్రతినిత్యం కూడా తులసిమాలను సమర్పించడం వల్ల తొలితి ఆకులతోటి అమ్మవారిని సహస్రనామార్చన చేయడం అర్చన చేత అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం, ప్రధానంగా వేద పండితులతోటి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం, మహాలక్ష్మీదేవి దేవాలయాల దర్శనం చేసుకోవడం మాత్రం చేత అమ్మవారికి అంతా కూడా పసుపుతో కుంకుమతో అభిషేకం చేయించడం వల్ల మంచి అమ్మవారికి అంతా కూడా వస్త్రాన్ని సమర్పించడం మాత్రం చేత విశేషమైన లాభాలు అంతా కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం, ప్రత్యేకంగా రాజయోగ ప్రాప్తి కోసం మీకంతా కూడా పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలి జాతకరీత్యా. తద్దోష నివారణార్థం మీరంతా కూడా చూసుకుంటే గోమాత సేవ చేసుకుంటూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి సిద్ధించడానికి గోమాత సేవ చేస్తూ ఉండాలి. గోమాతకి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం, బొబ్బర్లను నానబెట్టి గోమాతకంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శునకాలకి, పక్షులకి ఆహారాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకి అన్నదానం చేస్తూ ఉండాలి. శనీశ్వర వక్రగతి దోష నివారణం అవుతూ ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయడం మాత్రం చేత అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. పుణ్యకరమైన రోజుల్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయడం మాత్రం చేత అఖండమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రాజయోగ ప్రాప్తి, రాజకీయంలో ఉండే వాళ్ళకంతా కూడా విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో మీరు ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు, మన్యసూక్త పారాయణం ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ, తమలపాక పూజ ఆచరించడం మాత్రం చేత, పడమాలను సమర్పించడం మాత్రం చేత దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఆవిని దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు పఠించడం వల్ల అఖండమైన ఐశ్వర్యము, సిరులు, సంపదలు, ఐశ్వర్యం, గృహయోగ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మనమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృశ్యయోగము, ధనయోగ కారకం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన రాశి ఏంటిదంటే ప్రధానంగా
ఇక్కడ కుంభరాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడం, బృహస్పతి షష్ఠ స్థానంలో సంచారం గోచారిత్య అతిచారంలో ఉచ్చ స్థానంలో సంచారం వల్ల వ్యాపార స్థానంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా ఈ మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండో రాశి ఏంటిదంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి జాతకులకంతా కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లాభకారి అయిన బృహస్పతి అంతా కూడా మీకంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. స్వల్పంగా దోషం ఏంటిదంటే శనీశ్వరుడు వక్రగతి సంచారం వల్ల స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వ్యాపారంలో అధికమైన లాభాలు విధించడం, ఖర్చు కూడా విపరీతంగా పెరగడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత, ఇక్కడ అంగారకుడంతా కూడా అనుకూలత ఉండడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది మీకంతా కూడా. ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు 4వ రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క 5వ రాశి అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడం, ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, శ్రావణ మాసంలో కానీ మీకంతా కూడా మంచి సంబంధం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. గురుబలం పెరుగుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థిరోగతి పెరుగుతుంది. మీకంతా కూడా ఆర్థికంగా ధనకారకత్వం అంతా కూడా ధనయోగాలంతా కూడా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క తామర పూలతో మహాలక్ష్మీదేవి అర్చించడం మాత్రం చేత అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, శ్రీమాత్రే నమః.